అష్టావక్ర మహర్షి మనకు ఒక ప్రణాళిక ఇచ్చారు. ఏమిటి అది? ప్రాతకాలంలో నీవు ఆత్మ లక్షణాలను గుర్తు తెచ్చుకుంటూ నిద్ర మేల్కోవాలి. పెద్ద లిస్ట్ ఇచ్చారు. అహం ఆత్మ, అహం స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, అవస్థాత్రయ సాక్షి, పంచకోశ విలక్షణ, సచ్చిదానంద స్వరూప. ఇటువంటి ఆలోచనలతో నీవు దినచర్యను ప్రారంభించు. జీవిత సంఘటనలను నేను సాక్షిగా వీక్షిస్తున్నాను. నేను అకర్త. నేను ఏ సంఘటనలోనూ పాల్గొనను. నేను టీవీ సీరియల్ను సాక్షిగా చూస్తున్నాను. ఒక సీరియల్ జాగ్రత్త అవస్థ, మరొక టీవీ సీరియల్ స్వప్నావస్థ. నేను ఈ 2 ఛానల్స్ను చూస్తాను. నేను ఎక్కడుంటాను? అహం విభు సర్వవ్యాపి, అహం పూర్ణ. నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు, నాకు ఎవ్వరి మీద అసంతృప్తి లేదు, అయిష్టం లేదు. 84 లక్షల జీవరాశులు నాలోనే పుట్టాయి, నాలోనే గిట్టాయి. నేను నిత్యముక్త. నాకు భవిష్యత్తులో ముక్తి వస్తుంది అని ధ్యానం చేయటం కూడా సంసారమే అంటున్నారు అష్టావక్ర మహర్షి. నీవు సాధకుడివి కాదు, సిద్ధుడవు, ఆత్మసిద్ధుడవు. ఆత్మసిద్ధి పొందేది కాదు, ఉన్నదే. కొంతమంది నేను సాధకుణ్ణి అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు. మై డియర్ ఫెలో సాధక్స్ అంటారు. ప్రియమైన నా తోటి సాధకుల్లారా అని సంబోధిస్తారు. పిచ్చివాడ, మూర్ఖుడా, ఎన్నాళ్ళు ఇలా సాధకుడిగా ఉండిపోతావు? సాధకుడిగా భవిష్యత్తులో మోక్షం కోసం ప్రయత్నించవద్దు. అహం సిద్ధ అస్మి, అహం జీవన్ముక్త అను. మరి నేను ఎందుకు ధ్యానం చేస్తున్నాను? ముక్తి కోసం కాదు, నిత్య ముక్తితో ధ్యానం చేస్తున్నావు. నీవు చిత్తు అంటే చైతన్య స్వరూపానివి. నేను దేహం కాదు, మనస్సు కాదు. నాకు కర్మలు లేవు, కర్మఫలాలు లేవు, నాకు బంధాలు లేవు, బంధువులు లేరు. కాబట్టి బంధాలను, బంధువులను గుర్తు తెచ్చుకుంటూ నేను రోజును ప్రారంభించను. అసంగోహం అంటూ ప్రారంభిస్తాను. ఏమిటి ప్రయోజనం? రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే ప్రయోజనం.